యాక్చువల్లీ జూన్ 10కి నేను ఎప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నా, ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు, తర్వాత నేను నన్ను ఎలా వాడుకుంటావు, నా జీవితంలో నీ చిత్తం ఏంటని మరి ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ప్రార్థిస్తుంటాను. తర్వాత నాకు చిన్నప్పటి నుండి ఆశ అన్నట్టు, నేను అన్య కుటుంబం నుండి రక్షించబడ్డా. యేసుప్రభు అంటే చాలా ద్వేషించేదాన్ని. అయితే దేవుని యొక్క శిలువ దర్శనం ద్వారా మార్చబడ్డా. తర్వాత యూపీఎఫ్ చర్చ్ జాయం అయితే నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. నేను చాలా కృంగి ఉన్నప్పుడు పరిచర్యలో చాలా అనేకమైన ఆటంకాలు, నలిగిపోవడం అంటారు కదా. రీసెంట్గా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అతడు వేదన పొంది ఉంటే దేవుడికి ఇష్టం. ఐజయా 6:53లో ఉంటుంది కదా, తన ప్రియ కుమారుడు నల్లగొట్టబడడం, వేదన పొందడం. సో నేను అలా ఏడుస్తున్నా. చిన్నప్పటి నుండి నాకు ఒక డిజైర్ అన్నట్టు, నేను టీచర్గా జాబ్ చేయాలి, లేదంటే డాక్టర్ అవ్వాలని ఉండే. విలేజ్ నుండి సిటీకి వచ్చి చదువుకొని అలాగా నేను తర్వాత నేను రక్షించబడిన తర్వాత నేను హాస్టల్ సెక్రటరీగా వైడబ్ల్యూసీలో జాబ్ చేస్తూ, తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేరే జాబ్ చేస్తూ తర్వాత మ్యారేజ్ అయింది. సో రీసెంట్గా ఏంటంటే మా చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుడు మనం కలిగి ఉన్న ఆశను నెరవేరుస్తాడు. నేను సండే స్కూల్ పరిచర్య తీసుకుంటున్నాను. పిల్లల పరిచర్యలో దేవుడు యూత్ మధ్యలో. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి బైబిల్ టీచర్. కానీ నేను అప్పుడప్పుడు ఏదో ఒక కొదువగా భావిస్తూ ఉండేదాన్ని. 2014లో దేవుడు ఒకరోజు మాట్లాడుతూ ఉంటే, మా పిల్లలు ఇద్దరు చాలా ఎనర్జెటిక్, హైపర్ యాక్టివ్. నాకు ఇద్దరు గర్ల్స్. అయితే మా చిన్న పాప, నేను ఎప్పుడు పాట పాడుతున్నా, వాళ్ళు చిన్నప్పటి నుండి గర్ల్స్ కదా నాతోనే ఉంటారు, పాట పాడుతున్నా, ప్రేయర్ చేస్తున్నా. 25 years నేను ప్రభు నమ్ముకొని. అయితే వాళ్ళు చిన్నామె ఎప్పుడు ప్లే చేస్తూ ఉండేది. ఈమెకి ఏదో టాలెంట్ ఉంది, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్పించాలి అని ఉండే, కానీ ఎలా అనేది నాకు తెలిసేది కాదు. 1-2 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాము. తర్వాత తీసుకెళ్ళేదాన్ని ఎంతో ప్రయాసపడి. అక్కడ నా యొక్క ఆశ చూసి వాళ్ళు అన్నారు, నీ దగ్గర 2-3 పిల్లలు ఉంటే మేమే వచ్చి అక్కడ కీబోర్డ్ కానీ గిటార్ నేర్పిస్తామని చెప్పారు అన్నారు. కానీ 2014లో ఇంట్లో ఉన్న కొన్ని పరిస్థితులు, అత్తమామ బాధ్యతలలో చేయలేకపోయినాను. తర్వాత దేవుడు అద్భుతంగా మరి హలెల్ మ్యూజిక్ అనేది నాకు పరిచయం అవ్వడం, ఫ్రీ మ్యూజిక్ అన్నట్టు. అయితే 2014లో దేవొక్క మాట చెప్పు, వ్యతిరేకతలు అంటే ఆటంకాలు వస్తూ ఉన్నప్పుడు ప్రేయర్ చేసినప్పుడు 10 తంతుల స్వరమండలంతో నన్ను స్తుతించాలి, ఆరాధించాలి. సో నేను ఎక్కువ టీచ్ చేయలేను, ఇంకా అందరం అన్నీ చేయలేం కదా. సో నేను చక్కగా పాడగలుగుతాను. తర్వాత మా పిల్లలకు వాయిద్యాలు కూడా నేర్పించాలని ఉండే, వాళ్ళకి చాలా ఎనర్జీ, దాన్ని మంచి వేలో చేయాలని. సో దేవుడు అద్భుతంగా, ఇది మీకు అందరికి కూడా నేను పరిచయం చేస్తున్నాను. ఆగస్టిన్ పాస్టర్ గారని సంగీత సూత్రం బుక్ ఒకటి రిలీజ్ చేశారన్నట్టు, 2 బుక్స్. ఎందుకంటే మీలో చాలామంది ప్రేయర్ నేర్చుకోవాలనుకుంటారు. 8 years నుంచి 82 years వరకు, 80 years వరకు, ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఆన్లైన్ ఫ్రీ కోర్స్ కీబోర్డు. తను ఒక దర్శనంతో, ఒక మంచి విజన్తో నేర్పిస్తున్నారు. నేను ఒకసారి ఇట్లనే ఎవరో లింక్ పెడితే చూసి ఎలా ఉంటుంది, నేను ఫిజికల్గా వెళ్ళి నేర్చుకుంటేనే కొంచెం కొంచెం వచ్చింది మాకు అని అనుకున్నాను. నాకు చాలా ఇష్టం, మా పిల్లలు ఎక్కడ మళ్ళీ స్టడీస్లో బ్యాక్ అవుతారో అని నేను నేర్చుకుంటే చాలామంది పిల్లలకు, యవనస్తులకు నేర్పించొచ్చాను. కానీ అగైన్ దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు 2014లో. లాస్ట్ ఇయర్, ఇప్పుడు 1 year అవుతుంది. ఐఎమ్ టీచింగ్ కీబోర్డు. నాకు టీచర్ ప్రొఫెషన్ అంటే ఇష్టము చిన్నప్పుడు. కానీ నేను ఇప్పుడైతే సేవకు వచ్చిన కాబట్టి నేను టీచర్ జాబ్ చేయలేను. కానీ గాడ్ అద్భుతంగా నా డిజైర్ని నేను అంటే ఆయన కృపలన్నీ తలంచుకుంటూ, నా బర్త్డే సందర్భంగా నేను ఏడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిండు, ఆయన మన చిన్న చిన్న కోరికలను కూడా నెరవేరుస్తారు. అమ్మ పరిచర్య మెసేజ్ల ద్వారా చాలా బలపరచబడ్డా. ఎవ్రీ డే మార్నింగ్ 5 to 6 మా ఇంట్లో మరి దేవుని వాగ్దానాలు, ఉమెన్స్ సెల్ స్టార్ట్ అయింది. అమ్మ 100 days ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు పిల్లలు డిఫరెంట్ రాంగ్ థింగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, సెల్ ఫోన్ అని అదని. మనం కూడా మన సమయం వ్యర్థంగా అవుతుంది కదా చాలామంది. సో కీబోర్డ్ ఆన్లైన్లో ఫ్రీ నేర్చుకోండి, చాలా బ్లెస్ అవుతారు. ఐ హర్డ్ hundreds of testimonies అన్నట్టు. ఎక్కడి నుంచి నేర్చుకున్న రాని వాళ్ళు ఈ యొక్క క్లాసెస్లో చాలా చక్కగా నేర్పిస్తారు. అండ్ నేను పర్సనల్గా బ్లెస్ అయినాను, మీరు కూడా బ్లెస్ అవుతారని అనుకుంటున్నాను. ఈ బుక్ ఒకటి కొనుక్కోవాలి, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కీబోర్డ్ ఉంటే చాలు. సో దేవుడు ఆ రకంగా నన్ను చాలా బ్లెస్ చేశాడు. అండ్ జాయమ పరిచయలేని వాక్యాలు కానీ ఎంతో ఎంతో ఇన్స్పిరేషన్. అండ్ ఎవ్రీడే తను ముఖ్యంగా రాసిన బుక్స్ ఏంటి, తర్వాత వాగ్దానాలు